హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు ఒక యంగ్ న్యూమరాలజిస్ట్ని పరిచయం చేయబోతున్నాను. చూడ్డానికి మనలో ఒకళ్ళ కనిపిస్తున్న సబ్జెక్టు మాత్రం అపారం, అద్భుతం. అంటే నా సొంతంగా నేను అడిగి తెలుసుకున్నాను. ఆయన చెప్పేవి అక్యురేట్గా ఉన్నాయి ఫలితాలు. నా సొంత ఫ్యామిలీ గురించి నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయాలు నేనే ఆశ్చర్యపోయా. అంత అక్యురేట్గా, అంటే మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే కనుక మన జిరాక్స్ తీసి ఇచ్చినంత గొప్పగా చెప్తున్నారు ఆయన. సో బేసిక్గా న్యూమరాలజిస్ట్. కాకపోతే మన ఏదైతే మన పేర్లు, మన పుట్టిన సమయాన్ని మనం మార్చుకోలేం, సంవత్సరాన్ని మార్చుకోలేం, దాని ఆధారంగా ఉన్న గ్రహాల గమనాన్ని మనం మార్చలేము. కానీ మన పేరులోని వైబ్రేషన్స్, పేరులో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా, ఆ వైబ్రేషన్స్ మార్చడం ద్వారా మన తలరాతను మార్చుకోవచ్చు అని ఆయన ఆధారాలతో సహా, సంఖ్యలతో సహా నిరూపిస్తున్నారు. సో మరి వారు ఎవరో కాదు, భిక్షపతి గారు. పాల్వంచలో ఉంటారు, ఖమ్మం జిల్లా పాల్వంచ. మరి వారి యొక్క అద్భుతమైన పరిజ్ఞానం నేను చూశాను, గమనించాను. అందుకే మన వాళ్ళకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని వాళ్ళ స్టూడియోకి ఆహ్వానించాం, వచ్చారు. నమస్తే భిక్షపతి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో నారాయణ్ న్యూమరాలజీ మీ సంస్థ పేరు ఏంటి? నారాయణ్ న్యూమరాలజీ సార్ మా నాన్నగారి పేరు నారాయణ గారు. ఓహో, ఓకే. అచ్చా, నాన్నగారి పేరు మీద ఈ నారాయణ్ అవును సార్. న్యూమరాలజీ, రైట్. ఓకే, నాన్నగారి పేరు నారాయణ. ఓకే. మాకు ఇంట్లో టెంపుల్ ఉంది. సో టెంపుల్లో నాన్నగారు పురోహితం చేస్తూ ఉండేవారు. ఇంట్లోనే టెంపుల్ మీకు? అవును సార్, ఇంట్లోనే టెంపుల్. ఓకే. సో నాన్నగారు ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నా కూడా, అంటే మనకు ఏదైనా సరే దైవం మనకు అదృష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుందని చెప్పేసి నమ్ముతాం అందరూ. అంతే కదా. కాకపోతే నాన్నగారు ఊహ తెలిసినప్పటి కాడి నుండి మా కులదైవాన్ని పూజిస్తూ ఉండేవారు. మా కులదైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఓకే. సో నేను ఎవరిని ఎక్కడ కించపరచట్లేదు సార్. అలా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కూడా కించపరచట్లేదు. నేను ఇప్పటికీ ఆయన మాట, ఆయన దైవత్వం, ఆయన అనుగ్రహం లేనిది నేను బయట అడుగు పెట్టను. కాకపోతే ఎంత చేస్తున్నా కూడా ఎందుకు కలిసి రావట్లేదు అన్న వేలో ఒకానొక టైంలో ఇలానే నేను టీవీ చూస్తుండగా లైవ్లో అచ్చిరెడ్డి గారు అని చెప్పేసి గురువు గారు క్లాస్ తీస్తూ ఉండే. ఓకే. ఆ తర్వాత నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో గురువుగారు, నా పేరు భిక్షపతి, నాకు సో ప్రాబ్లం అవుతుంది, ఏది చేసినా కలిసి రావట్లేదు, సో నేనేం చేస్తే కలిసి వస్తుంది? మా ఇంట్లో మా దైవం ఉన్నాడు, కాకపోతే ఆ దైవం కూడా మాకు ఏది అంటే ఆ దైవానికి ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తుండగా కలిసి రావడం లేదు. ఇంకా నేను డౌన్ ఫాలోవర్ అవుతూ ఉన్నాను, నేను కలిసి రావాలంటే అసలు ఏం చేయాలి ఏంటిదని చెప్పేసి అడగడం జరిగింది. ఆ తర్వాత నా యొక్క జాతక పరిశీలన ఆయన చేసి, బాబు భిక్షపతి అన్న పేరు బలంలో నీకు గ్రోత్ లేదు, నువ్వు జీరో అవుతున్నావు, ఏది చేసినా కలిసి రావట్లేదు అని చెప్పేసి తను నా పేరుని కరెక్షన్ చేయడం జరిగింది. సో ఆ సమయంలో నేను నా పేరు ఒక్కటే కరెక్షన్ చేస్తే అది నా వరకే పరిమితం అవుతుంది, నా ఫ్యామిలీ నేను కాపాడుకోవాలి కదా అన్న యొక్క ఆశతోటి నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి ఆతృత కలగడం జరిగింది సార్. ఓకే. సో నాన్నగారు ఒకనొక టైంలో కాలం చెల్లిన తర్వాత ఇదే అచ్చిరెడ్డి గారి దగ్గర నేను తన యొక్క బుక్స్లు పఠించి ఆ యొక్క న్యూమరాలజీ మీద పట్టు సాధించి ఈ న్యూమరాలజీకి నేను ఏదో ఒక పేరు సజెస్ట్ చేయాలని చెప్పేసి నేను మా నాన్నగారి పేరు మీద ఉన్న నారాయణ అన్న పేరుతోటి నారాయణ న్యూమరాలజీ అన్న ఆ యొక్క పేరు బలాన్ని సంఖ్యాశాస్త్రంగా మార్చడం జరిగింది సార్. ఇది నారాయణ న్యూమరాలజీ. సూపర్ సూపర్. అంటే నాన్నగారి పేరు పెట్టుకోవడం అనేది మీకు ఒక రకంగా కలిసి వచ్చినట్టే. అవును సార్. కదా, రైట్ సార్. జన్మ జాతకంలోనే దోషం ఉంటే సార్ మీరేం చేయగలరు, నేనేం చేయగలం? అంటే ఎట్లా మారుస్తారు ఆ జాతకాన్ని? సార్ మన జన్మ జాతకాన్ని మనం మార్చలేము, కానీ మన యొక్క పేరు బలంలో ఉన్న అక్షరాల సంఖ్య వైబ్రేషన్ని మన జన్మ జాతకానికి అనుకూలంగా మన పేర్లు కొంచెం మార్పు చేసుకోగలిగితే 100% గ్రోత్ ఉంటుంది సార్, ఖచ్చితంగా సార్. మనిషి జీవితంలో పుట్టిన తేదీ పవర్ఫుల్లా లేదంటే పేరు పవర్ఫుల్లా? దేని బలం ఎక్కువ? సార్ జన్మ జాతక రీత్యా మన పుట్టుక పవర్ఫుల్, కానీ జన్మ జాతకం గజకేశరి యోగంలో పుట్టి ఉన్నా కూడా ఆ గజకేశరి యోగానికి అనుకూలంగా మన పేరు బలంలో ఉన్న గ్రహాలు మన పుట్టిన జన్మ జాతకంలో ఉన్న గ్రహాలకి మ్యాచ్ కాకపోతే ఆ యోగంలో పుట్టిన వేస్టే సార్. కాబట్టి మీరు అన్నట్టు గ్రహాలు గొప్పయా
అంటే మన పుట్టిన జన్మ జాతకంలో ఉన్న గ్రహాలు గొప్పయా, మన పేరు బలం గొప్పదా అంటే మన పేరు బలమే గొప్పది అంటాను సార్ నేను. ఓకే, పేరు బలమే గొప్పది. అవును సార్. ఓకే, రైట్. సో మీరు ఒక్క సంఖ్యాశాస్త్రమే కాకుండా గ్రాఫాలజీ ఇట్లాంటి చాలా ఉన్నాయి, అవును సార్. అన్ని కాంబినేషన్ చేస్తారని. ఏంటి ఆ కాంబినేషన్ ఎట్లా చేస్తారు? ఏ ఏ శాస్త్రాలు మీ దాంట్లో ఉంటాయి? సార్ గ్రాఫాలజీ ఆ, మనం పెట్టే సిగ్నేచర్ మీదనే మనకు జీవితం ఆధారపడి ఉంటుంది సార్. ప్రొనాలజీ మనం పెట్టిన Chronology పేరు అంటే? యొక్క సౌండ్ వైబ్రేషన్ ప్రొనాలజీ సార్. ఓహో, ఓకే. సో మన యొక్క న్యూమరాలజీ పరంగా పేరు మార్చుకోవడమే కాకుండా ఈ ప్రొనాలజీ గ్రాఫాలజీయే కాకుండా మనం నివసిస్తున్న మన స్వర్గసీమ మన ఇల్లు అది కూడా మన లక్కీ నెంబర్గా ఉండాలి సార్. ఓకే, అది వాస్తుగా పనిచేస్తుంది కాబట్టి న్యూమరాలజీ ప్రొనాలజీ గ్రాఫాలజీ వాస్తు వీటన్నిటికీ కలగలిపి నేను న్యూమరాలజీ సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే. అంటే మామూలుగా అడుగుతున్నాను, లక్ష్మీపతి అనే పేరున్న ఆయన సార్ గుడిసెలో ఉంటుంటాడు, సార్ భిక్షపతి అన్న పేరున్న ఆయన పెద్ద బంగ్లాలో ఉంటాడు. సార్ అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పేరు కోయిన్సిడెంట్గా వచ్చింది కానీ సార్ మామూలుగా ఇవన్నీ దేవుళ్ళ పేర్లే. భిక్షపతి అంటే శివుడు, మామూలు పేరు కాదు అది. సార్ సో మరి ఇంత మంచి దైవం పేర్లు పెట్టుకున్నా కూడా సార్ ఎందుకు మనకు కలిసి రాదు? సార్ జన్మ జాతకంలో మనం పుట్టిన పుట్టుకకి మన పుట్టుకతోటే 5 గ్రహాలు ఆవిర్భావమయ్యే వస్తాయి సార్. ఓకే. అవి ఏంటి అంటే మనకి ఏ విధంగా అయితే పంచభూతాలు ఉంటాయో మన పుట్టిన డేట్ ఒకటి, నెల సంవత్సరం మన పుట్టిన డేటు ప్లస్ ఏంగా వచ్చే ఏదైతే ఏకసంఖ్య ఉంటుందో అది మన లైఫ్ నెంబర్ సార్. ఓకే. ఇప్పటికి 2 గ్రహాలు అయినాయి, మన నక్షత్రం లగ్నం రాశి ఇవి 3 గ్రహాలు, టోటల్గా 5 గ్రహాలతోటి ఒక పుట్టుక అనేది ఆవిర్భావం అవుతుంది సార్. రైట్. ఈ 5 గ్రహాలు ఈ పంచభూతాలతోటి పంచగ్రహాలుగా కూటమి అవుతుంది సార్. ఓకే. సో మనం పుట్టిన పుట్టుకకి అప్పుడే పుట్టిన శిశుకి ఏదో ఒక ముద్దు పేరు అనేది క్రియేట్ అవుతుంది సార్. సో ఆ పుట్టిన పుట్టుకకి ముద్దు పేరు జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి అనుకూలంగా పెట్టిన పేర్లో కనుక గ్రహాలు మ్యాచ్ అవ్వగలిగితే తన యొక్క లైఫ్ బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. కాకపోతే గ్రహాలకి అనుకూలంగా తన పేరు బలంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోయిందా తను ఎంత పెద్ద స్టార్ అయినా సరే సడన్గా కూలిపోయే అవకాశం ఉంటుంది సార్. మీరు అనేది ఏంటంటే పిల్లలు పుట్టగానే న్యూమరాలజిస్ట్ దగ్గరికి అవును సార్. వెళ్ళిపోవాలా? అంతే, ఖచ్చితంగా సార్ న్యూమరాలజిస్ట్ చెప్పిన పేరే పెట్టాలి. పెట్టాలి. సొంతంగా నా ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టడానికి లేదు. లేదు సార్. ఒకవేళ మీకు నచ్చినట్టుగా మీరు పెట్టిన పేరు గ్రహాలకి మ్యాచ్ అయితే తనకు బెటర్ లైఫ్ ఉంటుంది సార్. ఒకవేళ పెట్టిన పేరుకి కనుక జాతకంలో ఉన్న గ్రహాలకి మీరు పెట్టిన పేర్లు ఆ గ్రహాలు మ్యాచ్ కాకపోయి ఉంటే మాత్రం ఏది చేసినా కలిసి రాదు సార్. ఆ శిశువు ఇంకా అదంపాదాల్లోనికి పోయే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. మీరు ఇంతకుముందు అనుకుంటే 2, 4, 7, 9 ఈ నెంబర్లు చాలా భయంకరమైన నెంబర్లు అని చెప్పారు సార్. ఏంటి అసలు ఈ నెంబర్లు? సార్ ఇది 2, 11, 20, 29 నెంబర్ ఏదైతే ఉన్నదో సో ఇది చంద్రగ్రహానికి సంబంధించింది. సో ఈ 2వ నెంబరు చంద్రగ్రహానికి వర్తిస్తుంది కాబట్టి చంద్రుడు జలతత్వ కారకుడు. ఓకే. సో ఈ జలతత్వ కారకుడు కాబట్టి చంద్రుడు 15 రోజులు వెన్నెల వెలుగులో ఉంటాడు, 15 రోజులు చీకట్లో ఉంటాడు. సో చంద్రుడు మనసు కారకుడు, డబ్బు కారకుడు. సో ఈ నెంబరు ఎవరి పేరు బలంలో ఉన్నా లేదా ఎవరి ఇంటి నెంబర్లో ఉన్నా ఏ వెహికల్ నెంబర్ మీద ఉన్నా కూడా చాలా మైనస్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే. సో వీళ్ళు మానసికంగా శారీరకంగా కుదేలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి 2వ నెంబర్ ఇంట్లో ఉంటే గనక ఆయన యొక్క సమస్యలు ఎవరితోటి షేర్ చేసుకోలేక తనకై తను కుసించుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతనికి వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్ సార్. ఓకే. ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఎవరితోటి షేర్ చేసుకోలేక సూసైడ్కి దారితీసే అవకాశం ఉంటుంది సార్. ఇకపోతే 4వ నెంబర్ సార్. 4వ నెంబరు రాహు గ్రహానికి సంబంధించింది. 4, 13, 22, 31 ఈ తేదీలలో ఎవరు పుట్టినా లేదా ఈ నెంబర్స్ ఏ ఇంటి నెంబర్ మీద ఉన్నా కూడా సో రాహు అనవసరమైన విషయాలని క్రియేట్ చేస్తూ ఉంటాడు సార్. మానసికంగా శారీరకంగా అనవసరమైన విషయాలలో తలదూర్చుకొని మన మైనస్ అయ్యే అవకాశాన్ని రాహు ప్రేరేపిస్తూ ఉంటాడు సార్. కాబట్టి ఎటువంటి నెంబర్స్ ఉన్నా కూడా తను మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే. ఇకపోతే నెంబర్ 7 సార్. సో 7 వచ్చేసేసి కేతు గ్రహానికి సంబంధించింది సార్. 7, 16, 25 ఇటువంటి నెంబర్స్ ఏ గ్రహం ఏ ఇంటి నెంబర్ మీద ఉన్నా కూడా లేదా ఎవరి పేరు బలంలో ఉన్నా కూడా ఏమవుతుందంటే కేతు అనే గ్రహం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాకపోతే ఈ కేతువు 50% మంచిని క్రియేట్ చేస్తుంది, 50% చెడుని క్రియేట్ చేస్తుంది. అంటే 2 పక్క పక్కనే ఉంటాయి సార్. ఓకే. చెడు ఏంటిది అని చెప్పేసి అంటే
ఏదైతే మనం అంటూ ఉంటామో నెగటివ్ ఎనర్జీ అది 50% దగ్గర చేసుకొని ఉంటుంది. ఏదైతే దైవం పూజలు పునస్కారాలు అంటామో దైవశక్తిని దగ్గర చేసుకుని ఉంటుంది సార్. సో దైవశక్తి కంటే ఎక్కువ నెగటివ్ ఎనర్జీని త్వరగా ఆస్వాదించే ఏకైక నెంబర్ ఇది అవుతుంది సార్. ఓకే. కాబట్టి ఈ నెంబర్ 7ని ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు ఎంతసేపటికి సేఫ్టీ దగ్గర ఉంచుకొని ఉంటేనే బెటర్ ఉంటుంది. ఆ సేఫ్టీ లేకపోతే మాత్రం వీళ్ళు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. సో ఇప్పుడు ఇవన్నీ అదృష్ట సంఖ్య, లక్కీ నెంబర్స్ ఇవి? సార్ ఇవన్నీ అన్లక్కీ నెంబర్సే సార్. ఇప్పుడు నేను చెప్పినాయి 2, 4, 7, 8. ఓకే. సో ఈ నెంబర్లో కూడా ఉన్న వాళ్ళు చాలా ఎత్తుకు ఎదిగారు అని చెప్పేసి అంటారు. సో పుట్టిన జాతకంలో ఉండి కూడా పేరు బలంలో కనుక బలమైన గ్రహాలు ఉంటే ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద చూపిస్తారు. కానీ ఇదే నెంబర్ తోటి వాళ్ళ పేరు బలంలో ఉంటే వాళ్ళని మనం ఎంత మార్పు చేయాలని చెప్పి ట్రై చేసినా కూడా వాళ్ళలో మార్పు రాస్తారు రైట్. మరి 1, 10, 19, 28 సార్ ఈ డేట్ల వల్ల పరిస్థితి ఏంటి? వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా సార్? 100% వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలుగా కూడా రాణిస్తారు, ఒక రాజకీయవేత్తలు కూడా రాణిస్తారు సార్. సో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది పక్కకు పెడితే పొలిటికల్ అనేది ఎక్కువ వీళ్ళకి ఉనిపుచ్చుకొని ఉంటుంది సార్. సో సూర్యుడు సార్, సూర్యుడికి సంబంధించిన నెంబర్ అనమాట ఇది. సూర్యుడికి అధికంగా ఎండ కొట్టినా లేదంటే సూర్యుడు వర్షాకాలంలో అసలు ఎండ రాకోకుండా చలికి ఎండ రాకోకుండా కూడా తనని నిందిస్తూ ఉంటాం అనమాట. సో సూర్యుడు లేకుండా సహజీవనం అనేది లేదు. సో అదే విధంగా సూర్యుని నిందించే వాళ్ళు ఎంతమంది ఉన్నా 1వ నెంబర్ వాళ్ళకి తను లేకపోతే ఏది కలిసి వచ్చే అవకాశం అనేది ఉండదు సార్. ఇటువంటి నెంబర్స్ ఎవరి పేరు బలంలో ఉన్నా కూడా, ఇటువంటి పుట్టుకలు ఎవరికి పుట్టినా కూడా వీళ్ళు మంచి గ్రోత్లో వచ్చే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళు వాటర్ తత్వం రిలేటెడ్ కానీ లేదంటే ఐరన్కి సంబంధించినది కానీ వీళ్ళు చేయకుండా స్వతంత్రంగా ఏ వ్యాపారం చేసినా కూడా వీళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే. ఓకే రైట్. మరి 2, 11, 20 ఈ నెంబర్లలో వాళ్ళకి చంద్రుడి ప్రభావం ఎక్కువ అంటారు కదా? అవును సార్. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇది చంద్రగ్రహానికి సంబంధించింది సార్. సో చంద్రుడు జలతత్వ కారకుడు. సో ఈ నెంబర్ ఎవరి పేరు బలంలో ఉన్నా కూడా ఫైనాన్షియల్గా చాలా అనుకృత అయ్యే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళలోనే 2 మ్యారేజెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళకు వయసు పెరిగే కొద్దీ మతి మరపు వచ్చే అవకాశం ఉంటుంది, వినికిడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, మాటనత్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లేడీస్ అయితే వీళ్ళలో ఏమవుతుంటుంది, గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అదే కాకుండా వీళ్ళకి మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, 100% జరుగుతుంది సార్. వీళ్ళలో ఆస్తమా ఎక్కువ రిపీటెడ్ అవుతూ ఉంటుంది సార్. 2వ తేదీన పుట్టిన వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి అని చెప్పారు కదా? అవును సార్. 2, 11, 20, 29 వాళ్ళ సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి, సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. అవును సార్. మరి ఎట్లా వీళ్ళు ఎలా కాపాడుకోవడం? సార్ వీళ్ళ యొక్క జన్మజాతకాన్ని మనం మార్చలేము. కాకపోతే వాళ్ళ యొక్క జన్మజాతకంలో 5 గ్రహాలు ఉంటాయి సార్. ఏదో ఒక గ్రహం వాళ్ళకు ప్లస్ లో ఉంటది. ఆ ప్లస్ లో ఉన్న గ్రహం ఏదైతే ఉన్నదో వాళ్ళ పేరు బలంలో కొంచెం మార్పు చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం నుండి వీళ్ళు బయటపడతారు సార్. చలో 3, 12, 21, 30 సార్ వీరు గురుగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు వీళ్ళు. అవును సార్. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇది గురుతత్వానికి సంబంధించింది సార్. గురువుకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం అయితే తెలియదు. కాకపోతే వీళ్ళకి మంచి పేరు సజెస్ట్ చేయగలిగితే వీళ్ళు గెస్టెడ్ ఆఫీసర్ గాను, టీచింగ్, బ్యాంకింగ్, మెడికల్ గాను రాణించే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు శారీరకంగా థైరాయిడ్ రిలేటెడ్ కావచ్చు, మధుమేహానికి సంబంధించిన వ్యాధితోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళకి ఇలా రాకుండా ఉండాలి, వీటితోటి ఇబ్బంది పడుతున్న ఎవరైనా కావచ్చు, కొంచెం పేర్లో మార్పు చేసుకోగలిగితే 100% వీళ్ళు గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే, సూపర్. మరి అంటే రాహు ప్రభావం అనగానే భయపడతాం మనందరం. రాహు స్థానాలు 4 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు రాహు ప్రభావం అంటారు కదా. మరి నిజంగానే రాహు అంత భయపెడతాడా? లాభాలు కూడా ఉంటాయా సార్? లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి సార్. కాకపోతే 4, 13, 22, 31 తేదీలో ఎవరు పుట్టినా కూడా లేదు వాళ్ళ యొక్క నక్షత్రాధిపతి రాహు అయి ఉన్నా కూడా వీళ్ళకి పెరాలసిస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అదే కాకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ముదిరేదాకా కూడా వాళ్ళకి తెలియదు సార్. సో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు సార్ 1కి 10 సార్లు, స్కానింగ్ రిపోర్ట్లు తీపిస్తూ ఉంటారు. బట్ ఎందులో ఏది రాదు, మేము అంతా బాగానే ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో తద్వారా ఏమవుతూ ఉంటుందంటే నాకెవరో ఏదో చేశారు,
సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, నేను బయట ఎవరిని చూపించుకోవాలని చెప్పేసి తహతలాడుతూ ఉంటారు సార్. ఓకే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళలో బ్లడ్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల కాలు చేతులు లాగడం, మెడనరాలు లాగడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఆస్తమా రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, కిడ్నీ రిలేటెడ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే. వ్యాపారంలో బాగా రాణించే వాళ్ళు ఏ తేదీలో పుట్టి ఉండాలి? సార్ ఏ తేదీలలో పుట్టినా కూడా, ఇందాక అన్నట్టు నేను ఏ వీక్ నెంబర్లో పుట్టినా కూడా వ్యాపారంలో బాగా రాణించాలి అని చెప్పేసి అంటే బలమైన గ్రహాలు బుధుడు, శుక్రుడు సార్ బిజినెస్ కారకులు. ఓకే. సో ఇటువంటి నెంబర్స్లో పుట్టి ఇటువంటి నెంబర్స్ వారి యొక్క పేరు బలంలో గినక ఉంటే 100% వ్యాపారంలో ముందొచ్చే అవకాశం ఉంటుంది సార్. మిరాకిల్ చేస్తూ ఉంటారు సార్. నెంబర్స్లో పుట్టి ఉండాలి సార్ 5, 14, 23, 6, 15, 24 తేదీలలో పుట్టినా కూడా బిజినెస్ వేలో రావడానికి వీళ్ళు అర్హులయ్యే అవకాశం ఉంటుంది సార్. సో కేతు ప్రభావంతో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ కేతువు జ్ఞానకారకుడు సార్. సో వీళ్ళకి మిరాకిల్ ఏంది అంటే వీళ్ళకి ఏ కళలు వచ్చినా నిజం అవుతాయి సార్. అవునా? జరగబోషాలు ఏదైనా సరే ముందు ముందు తెలుస్తూ ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు టీచర్స్ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే వాళ్ళ మీద ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా కూడా వీళ్ళు స్వతహాగా వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్. సో టీచర్లకే ఎదురు చెప్పే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి సార్, కిడ్స్ అయితే, స్టూడెంట్స్ అయితే. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పెద్ద లాస్ ఏంటంటే కేతువు జ్ఞానకారకుడు, ఎదుటి వాళ్ళని అంచనా వేస్తూ ఉంటారు. కాకపోతే నెగిటివ్ ఎనర్జీ వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో బ్లాక్ మ్యాజిక్స్ అనేది వీళ్ళ మీదనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది సార్. అంతేగాని మిగతా నెంబర్స్ చెప్పాను కదా నేను, వాటి మీద జరగదు సార్. 7, 16, 25 తేదీల మీద 100% బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి, వీళ్ళ మీదనే జరుగుతాయి సార్. ఈ గ్రహ ప్రభావాల మీద తప్ప వేరే గ్రహం మీద అయితే, వేరే గ్రహాలలో పుట్టిన వేరే నెంబర్స్ పుట్టిన వాళ్ళకైతే జరగదు సార్. 7, 16, 25 ఇది కేతు గ్రహానికి సంబంధించింది సార్. ఇది కేతు గ్రహానికి సంబంధించింది. వీళ్ళు ఎదుటి వాళ్ళని ఏ విధంగా అయితే అంచనా వేస్తూ ఉంటారో మనం అనుకుంటూ ఉంటాము వీళ్ళు మంచోళ్ళు కారు, వీళ్ళు చెడు అని చెప్పి స్వభావంతో మనం చూస్తూ, అటువంటి వాళ్ళు మనకు అంచనా వేస్తూ ఉంటారు సార్. కాబట్టి వీళ్ళ మీద ఇటువంటి ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది సార్. రైట్. శని అనగానే భయపడిపోతాం మనం, వామ్మో శని అని. సో మరి శని ప్రభావం పుట్టిన వాళ్ళు, శని తేదీలో పుట్టిన వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా సార్? 100% అవుతారు సార్. అవునా? ఎందుకంటే శని గొప్పోళ్ళైనట్టేగా మరి. అయితే అది న్యాయం, ధర్మం, పోరాటం వరకే శని ఉంటాడు సార్. సో ఇలా అనుకుంటే వాళ్ళ మనకు ప్రధానమంత్రి కూడా తన డేట్ ఆఫ్ బర్త్ అదే అవుతుంది శనికి సంబంధించి. మన చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రావు రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ 17వ తారీఖులో 8వ తారీఖులో పుట్టిన వాళ్ళే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఇది న్యాయం, ధర్మం, పోరాటం అని చెప్పేసి మనసు లాగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వీళ్ళ మనసు బాగా లాగుతూ ఉంటుంది. కాకపోతే ఒక లీడర్షిప్ తత్వాన్ని పూనుకోవాలి అని చెప్పేసి అంటే వీళ్ళ యొక్క పేరు బలంలో ఖచ్చితంగా 1వ నెంబర్ ఉంటేనే ఒక రాజకీయవేత్తగా రాణించే అవకాశం ఉంటుంది సార్. ఓకే. ఈ పుట్టుకల పుట్టినా కూడా. సో 9వ నెంబర్ వాళ్ళకి గుప్త నిధులు, బంగారం, ఇట్లా చాలా ఉంది వీళ్ళది, స్టోరీ పెద్దగానే ఉంది సార్. ఏంటి వీళ్ళది? మహర్జాతకుల వీళ్ళు అంటే సార్ వీళ్ళు 9, 18, 27 తేదీలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకు పూర్వజన్మ సుకృతం అనేది వెంటాడుతుంటుంది సార్, కర్మఫలం అనేది. సో గత జన్మలో వీళ్ళు ఒక రాజులుగా రాణించే అవకాశం ఉంటుంది సార్. సో ఈ జన్మలో వీళ్ళు ఎవరైతే ఈ తేదీలలో పుట్టి ఉంటారో అంటే అందరికీ వర్తిస్తుందా అంటే అందరికీ వర్తిస్తారు సార్, అందరికీ వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే పూర్వజన్మలో తను ఏ విధంగా అయితే ఆ డేట్లోనే పుట్టి మళ్ళా ఈ జన్మలో ఆ డేట్ని, ఆ నక్షత్రంను, ఆ స్టార్ తోటి ఎవరైతే పుడతారో వాళ్ళకు మాత్రమే ఈ భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, జ్యువెలరీస్ వ్యాపారం కావచ్చు, లేదంటే ఇందాక అనుకున్నట్టు గుప్త నిధులు తవ్వకాలని చెప్పేసి వీటి మీద వాళ్ళకి ఆతృత అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వేలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. మరి వస్తాయా వాళ్ళకి? అంటే పూర్వజన్మ సుకృతం, కర్మఫలం ఏదైతే ఉన్నదో ఆ జన్మలో వాళ్ళు ఆ విధంగా స్టక్ అయి ఉంటే వాళ్ళ యొక్క గుప్త నిధులు ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఆస్తి ఆ జన్మలో అక్కడ ఎక్కడైతే స్టాక్ చేశారో ఈ జన్మలో మళ్ళీ జన్మ తీసుకొని అదే డేటు, అదే నక్షత్రంతో పుట్టి ఉన్న వాళ్ళకి మాత్రమే అది దొరుకుతుంది సార్. అని ఎవరికి పడితే వాళ్ళకి దొరుకుతుంది సార్ అది. ఓహో, ఓకే, రైట్. ఇంకొకటి చాలా మంది భయపడేది ఏంటంటే ఇంటి నెంబరు సార్. సో అంటే అకాల మరణాలు, ప్రమాదాలు, లేదంటే అనారోగ్యాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఇంటి నెంబర్ వల్లనే, అంటే మనం అనుకుంటాం మన జాతకం బాగానే ఉంది,
మన పుట్టింది అంతా బాగానే ఉంది కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు చాలా సార్. మంది. సో నిజంగా ఇంటి నెంబర్ కూడా ప్రభావం చూపిస్తుందా? సార్ జాతకం మీద? 100% ప్రభావం చూపిస్తుంది సార్. అవునా? వేలకు వేలు, లక్షలు లక్షలు, కొంతమంది కోట్లు దారబోసి ఒక ఇంజనీరింగ్ పక్కా ప్లాన్ వాస్తుతోటి ఇల్లు కట్టుకుంటారు సార్. అవును. కాకపోతే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ యొక్క ఇంటి నెంబరు వాస్తుకి 100 రెట్లు ఇది బాగా మైనస్ చూపిస్తుంది సార్. ఉమ్, తను కట్టుకున్న ఏదైతే స్వర్గసీమ అయితే ఉన్నదో ఉమ్, బలమైన నెంబర్ ఉంటే తనకు ప్రాబ్లం అంటే ఏది రాదు సార్. ఇప్పుడు ఓకే. మాట్లాడుకున్నట్టు 2వ నెంబర్, 4వ నెంబరు, ఇకపోతే 7, 8 నెంబరు, ఏ నెంబర్ అయినా టోటల్ మొత్తం ప్లస్ చేస్తే ఎటువంటి నెంబర్స్ వస్తాయో ఆ ఇంట్లో మనం ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం ఉండదు సార్. కానీ అన్యాయం కదండి. నెంబర్ నాకేం సంబంధం? ఇంటి నెంబరు మున్సిపాలిటీ వాడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చే నెంబర్కి మనం ఎలా బలైపోతాం? సార్ అది తన పని తను చేసుకుంటూ పోతుంది సార్. బా. ఆ, ఎందుకంటే తను గ్రహం. ఇప్పుడు గ్రహాలు గొప్పయా దేవతలు గొప్పయా అంటే 100% గ్రహాలే గొప్పయి సార్. దేవతల కంటే గ్రహాలే గొప్పవి. కాబట్టే కదా సార్ గ్రహణం టైంలలో ఆలయాలు మూసేస్తారు. ఖచ్చితంగా గ్రహాలే గొప్పయి సార్. అవునులే. అంతెందుకు శని భయానికి శివుడే త్వరలో దాక్కున్నాడని చెప్తారు. సార్ వామ్మో. సరే సరే, ఇప్పుడు నేను నా కారుకి 7 నెంబర్ ఉంది. సార్ మీరేమో భయపెట్టేశారు ఈ 7 కారు అని. సార్ ఆ 7 నెంబరు, 2 నెంబరు, ఈ 4, సార్ 9 ఇవేగా మీరు 9 కాదనుకుంటే 8 అవును సార్. ఈ నంబర్లు ఉన్న కార్లలో కూడా తిరగొద్దు అంటున్నారు. మరి లక్షలు లక్షలు పోసి కొనుక్కున్నాం సార్, ఏదన్నా తరుణోపాయం చెప్పండి. సార్ ఎవరు పుట్టిన జన్మ జాతకానికి వాళ్ళకంటూ ఒక లక్కీ నెంబర్ ఉంటుంది, లక్కీ కలర్ ఉంటుంది సార్. అవును. సో దాని తగ్గట్టుగా ఏదైతే మైనస్ నెంబర్ అయితే ఉన్నదో వాళ్ళ జన్మ జాతకంలో ఉన్న ఆ లక్కీ నెంబర్, లక్కీ కలర్తో పాటు ఆ స్టిక్కర్ అనేది డిస్ప్లే చేయగలిగితే అందులో నుండి బయటపడే అవకాశం 100% ఉంటుంది సార్. లక్కీ నెంబరు, లక్కీ కలర్, లక్కీ కలర్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది సార్. ఓకే. లక్కీ నెంబరు బ్యాక్గ్రౌండ్ పైన కలర్ తోటి వస్తుంది సార్. ఏదైతే లక్కీ నెంబర్ ఉంటుందో అది మన కార్ యొక్క డిస్ప్లే చేయగలిగితే ఫ్రంట్, అచ్చా అచ్చా. ఖచ్చితంగా ఈ నెంబర్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది సార్. అంటే లేకపోతే ఏమవుతుంది గురుగారు? యాక్సిడెంట్లు అవుతాయా? సార్ యాక్సిడెంట్స్ అయితే అని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పి భయపెట్టేలాం. అదే ఎందుకంటే చాలా మంది అందరూ ఇబ్బందులు గురే భయపెడతారు, అవకాశం మీరు ఉంటుంది. భయపడితే అన్యాయం ఇది. ప్రతిదానికి ఒక ఆ, థియరీ ఉంటుంది సార్. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వగలిగితే అందులో నుండి బయటపడే అవకాశం ఉంటుంది సార్. అవునా? సో మీరు చెప్తారు ఏమేం చేయాలి, చెప్తాం ఎట్లా సార్. చేయాలనేది మీరు చెప్తారు. ఓకే. ఇంకా ఇంకొక ముఖ్యం, నిజంగా అన్నీ కూడా కోట్లు ఖర్చు పెట్టి మేము చేసే సార్. పనులన్నీ కోట్లలోనే ఉంటాయి. సార్ ఒక వ్యాపారం పెట్టినా, సార్ లేదంటే ఒక ఇల్లు కొన్నా, కార్లు కొన్నా, లక్షల కోట్లే మొత్తం. సార్ చిన్న చిన్న వాటి దగ్గర చాలా దెబ్బ అయిపోతున్నాం యాక్చువల్గా. సార్ ఇప్పుడు ఒక బిజినెస్ ఉంటుంది, కోట్ల సార్. రూపాయలు ఖర్చు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాము. సార్ దానికి ఈ మన రంగు కానీ, సార్. లోగో కానీ సార్ అవి తేడా వచ్చినా కూడా బిజినెస్ దెబ్బతింటుందా? సార్ ఖచ్చితంగా సార్. అది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం సార్. Please. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. అవును. ఆంధ్రప్రదేశ్ అన్న పేరు బలంలో 76వ నెంబర్ ఉంది సార్. సో అది రాహుకి సంబంధించింది. దాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి అమరావతిని ఎంచుకున్నారు సార్ రాజధానిగా. అవును. సో ఆ రాజధాని అమరావతిలోనూ 49వ నెంబర్ ఉంది. సో 49 ప్లస్ చేసినా అక్కడ రాహు అవుతున్నాడు. సో 76ని ప్లస్ చేసినా ఇక్కడ రాహు వస్తున్నాడు 13. అచ్చా. సో వీటి మీద కొన్ని వందల మంది కొన్ని కోట్లు దారబోయడానికి ముందుకు వస్తున్నారు. కాకపోతే అక్కడ మనం ఎంచుకున్నది ఏదైతే ఉన్నదో అమరావతి రాజధాని, అందులో గ్రోతింగ్ అనేది లేదు సార్. అయ్యా, సో తద్వారా అక్కడ పెట్టుబడులు పెట్టి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఒకసారి పెట్టి ఆల్రెడీ చాలా మంది లాస్ అయ్యారు. అవుతారు సార్. మరి ఇప్పుడు అంతా రాజధాని ఓకే అయ్యేదాకా కూడా క్లారిటీ లేదు సార్. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. ఇప్పటికీ కూడా కాదు సార్, ఎందుకంటే మనం ఏదైతే ఎంచుకున్నామో పేరు, ఆ పేరు పవర్ఫుల్గా ఉంటేనే మనం ఏ పెట్టుబడి పెట్టినా మనం బయటకు రాగలుగుతాము. ఓకే. మనం ఏదైతే తీసుకున్నామో అందులో అన్లక్కీ నెంబర్ ఉండడం వల్ల దాని మీద ప్రయోగాలే జరుగుతున్నాయి కానీ మనం డైరెక్ట్ ప్రాక్టికల్గా రాలేకపోతున్నాము. దానికి ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయా మరి అమరావతికి? 100% ఉంది సార్. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. కాకపోతే అక్కడున్న గవర్నమెంట్ మనకి ఏమైనా సజెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం మార్పు చూపిస్తాం సార్ ఇది 3 monthsలో. అబ్బా. ఓకే. మరి ఇప్పుడు వ్యాపారాల పరిస్థితి ఏంటి? లోగోలు, కలర్లలో తేడా ఉన్నా సార్ ఇప్పుడు మాట్లాడినట్టు ఆ, ఒక జన్మ జాతకం, ఒక పర్సన్ ఉన్నాడు సార్, తనకంటూ ఒక జన్మ జాతకం ఉంటుంది. ఆ జన్మ జాతకానికి కొన్ని గ్రహాలు ఉంటాయి. అవును. ఆ గ్రహానికి ఒక కలర్ ఉంటుంది, ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. మనం పెట్టబోయే ఏదైతే ఉంటుందో లోగో ఏదైనా కావచ్చు, మనం పెట్టిన వ్యాపారానికి తగ్గట్టు ఒక చిహ్నం అనేది మనం క్రియేట్ చేసుకుంటాము. అవును. అది పక్కకు పెడితే
మనం ఎంచుకున్న పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరులో ఒక గ్రహం ఉంటుంది సార్. ఆ గ్రహానికి ఒక కలర్ ఉంటుంది. మనం పెట్టిన గ్రహానికి మనం పెట్టిన ఆ కలర్కి మన యొక్క జన్మ జాతకానికి కరెక్ట్ మ్యాచ్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది సార్. ఓకే. అది మన జన్మ జాతకానికి అనుకూలంగా లేనట్టు మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఏదో ఒక పేరు సజెస్ట్ చేసుకొని మనకు నచ్చిన కలర్ కనుక మనం చేసుకున్నాం అనుకోండి, అందులో అది లాభాలు పక్కకు పెడితే నష్టాన్ని క్రియేట్ చేస్తుంది సార్. పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎట్లా మరి? పార్ట్నర్స్ ఉన్నా కూడా సార్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంచుకున్నది ఏదైతే ఉంటుందో పేరు, ఉమ్, ఆ పేరులో బలమైన గ్రహం ఉంటే 100% మనం రీచ్ అవ్వగలుగుతాము. అచ్చా. అంటే మన జన్మజాతకం లేకున్నా సంస్థ పేరు అవును సార్. బలం, పేరు బలం, అలాగే కలర్స్, ఇవి వాటి వల్ల ఆటోమేటిక్గా మ్యాచ్ అయితే మాత్రం ఆహా, వాళ్ళ మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. ఓహో, కానీ ఎవరొక పార్ట్నర్ మాత్రమే దానికి అందిపుచ్చుకుంటాడు లాభాన్ని, ఇద్దరు అయితే చేయలేరు సార్. ఓకే. ఎందుకంటే ఎవరొకరిది విగ్రహం ఉంటుంది. ఉమ్, ఒకవేళ ఇద్దరు చూపించుకొని ఆ యొక్క లోగోని కానీ ఆ యొక్క పేరు బలాన్ని సంస్థని కానీ క్రియేట్ చేసుకోగలిగితే ఓకే అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకోగలిగితే ఏదో ఒక ఓనర్ మాత్రమే దానికి అర్హుడు అవుతాడు, ఒక ఆయన లాస్ అవుతాయి జరుగుతుంది. ఓకే ఓకే రైట్. అట్లాగే మరి ఇదే నెంబర్లతో 2, 4, 7, 8 సార్ ఈ నెంబర్లతో ల్యాండ్ సర్వే నెంబర్లు ఉన్నాయనుకోండి, సార్ ఇప్పుడు వాటిని ఏం చేయాలి? సార్ 100% ఉంటుంది సార్. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సో ఎవరైతే వీక్ నెంబర్ ప్లాట్ తీసుకున్నారో సో వాళ్ళ యొక్క జన్మ జాతకానికి బలమైన నెంబర్ ఒకటి ఉంది అని చెప్పేసి అనుకుంటాము. ఓకే. ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్ప్లే చేయగలిగితే అది 100% సేల్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అంటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు సార్, అవును తను ఫ్లాట్ తీసుకున్నాడు. సో రాంగ్ నెంబర్ ప్లాట్ తీసుకున్నాడు, 4 నెంబర్ ప్లాట్ తీసుకున్నాడు. అవును సో దాన్ని ఎంత సేల్ చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నాడు. అవును వస్తున్నారు, చూసుకొని పోతున్నారు. అవును లేదు రేట్ల దగ్గర మైనస్ అవ్వడము, లేదంటే అసలు నచ్చకపోవడము జరుగుతూ ఉంటుంది. రైట్. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ జన్మ జాతకంలోనూ లేదా తన యొక్క పేరు బలంలోనూ ఒక లక్కీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ ఆ ప్లాట్కి డిస్ప్లే చేయగలిగితే 45 డేస్లో ఆ ప్లాట్ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓన్లీ 45 days. 45 డేస్ సార్. అట్లా ఏమైనా సక్సెస్ఫుల్గా జరిగిన సంఘటనలు ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. అవునా? ఇప్పుడు మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇది న్యూమరాలజీ? సార్ 2014 నుండి నేను చేస్తున్నాను సార్. సీరియస్గా? అవును సార్. ప్రముఖులను ఎవరెవరిని కలిశారు? సార్ హరీష్ రావు గారిని కలిశాను, వేముల ప్రశాంత్ ఆ. కలిశాను, మ్మ్. కేసీఆర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది సార్. ఓహో సూపర్. ఏం చెప్పారు కేసీఆర్ గారికి? వస్తున్నారా సార్ మళ్ళీ గెలుపు వస్తున్నారా? సార్ 100% బీఆర్ఎస్ అనేది కరెక్షన్ జరగగలిగితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్. ఓ, లేదు ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం కొంచెం కష్టం చూపిస్తుంది సార్. అవునా? సార్ జాతకం ఎలా ఉంది? సార్ సార్ జాతకం బ్రహ్మాండంగా ఉంది. సార్ జాతకంలో ఎటువంటి ఫరక్ లేదు. తనకి ఎక్కడ మైనస్ అవుతుందంటే ఈ బీఆర్ఎస్ అన్న లెటర్ ఏదైతే ఉన్నదో అందులో శని యొక్క ఆధిపత్యం బాగా బలపడి ఉంది కాబట్టి దీనివల్ల తను అనుగ్రోత్ అవుతున్నారే కానీ తనకై తనంతట తను అనుగ్రోత్ అయ్యే తన పేరు బలంలో అయితే ఎటువంటి గ్రహాలు అయితే ఏం లేవు సార్. అచ్చా అచ్చా. హరీష్ రావు గారి జాతకం ఎలా ఉంది? తన జాతకం బ్రహ్మాండంగా ఉంది సార్. ఆయన మెగా స్టారే కదా. మంచి లీడర్ సార్. సో ఇంకా సీఎం అవుతారా హరీష్ రావు గారు? అయ్యే యోగాలు అయితే ఉన్నాయి, యోగాలు కాకపోతే ఉన్నాయా? 100% ఉన్నాయి సార్. వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే మాత్రం తెలియదు. అంతే సార్. అది చెప్పినా తెలిసినా చెప్పరు. వెరీ గుడ్ వెరీ గుడ్. సో మొత్తానికి ఎప్పటికైనా సీఎం అవుతారు. ఖచ్చితంగా అయ్యే అవకాశాలు అయితే 100% ఉంది సార్ హరీష్ రావు గారు. రైట్. మరి ప్రశాంత్ రెడ్డి గారిది ఏం చెప్పారు? వాళ్ళ యొక్క జన్మ జాతకాలు చూడడం జరిగింది సార్. ఓకే ఓకే. సో మొత్తానికి ఈ ప్రముఖుల దగ్గర మీకు పేరు వచ్చేసింది. సో చూసారుగా, చూసాం సార్. మామూలు కాదని ముందే చెప్పాను కానీ నేను అదన్నమాట విషయం. రైట్. సో ఇక సార్ మొబైల్ నెంబర్ కూడా మన జీవితాన్ని శాసిస్తుందా? మేము వింటూ చచ్చిపోతున్నాం గురుగారి. మొబైల్ నెంబరు, ఇంటి నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏటీఎం పిన్ నెంబరు, ఇలా ప్రతిదీ మీ జీవితాన్ని శాసిస్తాయని చెప్తుంటే భయం వేస్తుంది అసలు. సార్ శాసిస్తాయి, కాకపోతే అదే మన జీవితాన్ని లీడ్ చేస్తుంది అంటే కరెక్ట్ కాదు సార్. సో అనవసరంగా ఆ మొబైల్ నెంబర్ మీద కొన్ని లక్షలు వేలు దారబోస్తున్నారు సార్. అదే కదా. కాకపోతే పలానా నెంబర్ పలాని స్థానంలో ఉంటే గ్రోతింగ్ అవుతుంది అని చెప్పేసి అది మైనస్ జరుగుతుంది. అది అంత కరెక్ట్ ఏం కాదు. దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను ఒక న్యూమరాలజిస్ట్గా. బతికించారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనం తీసుకున్న ఈ 10 డిజిట్ల మన యొక్క జన్మ జాతకంలో ఉన్న ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు మన ఫోన్ నెంబర్లో రిపీటెడ్ అయితే చాలు. ఓకే. దీనివల్ల ఏంటంటే అనవసరంగా అవతల పర్సన్ తోటి
చికాకులు కాకుండా ఉండడం, మనం ఫోన్ లేపాలన్నా కూడా కొంతమంది కొంచెం భయం టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది, అచ్చా అచ్చా అవి కొంచెం దూరం అవడం జరుగుతూ ఉంటుంది సార్. మనం డైరెక్ట్గా పోయి మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మన లక్కీ నెంబర్ తోటి మనం ఫోన్ చేయగలిగితే కొంచెం పనులు అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఇదే మన జీవితాన్ని శాసిస్తుంది అంటే నేను నమ్మను సార్. కదా. ఇప్పుడు 10 నెంబర్లు మనకు అన్ని అనుకూలమైన నెంబర్లు ఎక్కించి బట్టి రావాలి. అది మనకి ఎవరిస్తాడు కూడా అట్లా. సార్ మొబైల్ కంపెనీ పెట్టాలి మనకు కావాల్సిన నెంబర్ కావాలంటే. సార్ సరే, మార్చడం కష్టం అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే మారిస్తే అప్పుల్లోంచి బయటపడడం, అనారోగ్యాల్లోంచి ఇట్లాంటివి జరుగుతాయా? సార్ 100% సార్. నేను నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత 10 నుండి 15 డేస్ లోపల తను 100% మార్పు చూస్తాడు సార్. 3 మంత్స్లో తను ఏ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నాడో అందులో నుండి బయటపడతాడు సార్. వావ్. మీరు అట్లా నేమ్ కరెక్షన్ ఇచ్చిన వాళ్ళలో మార్పు జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్తారా? అంటే మీ క్లయింట్స్లో ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో. సార్ ఇప్పుడు ఒక బాబురావు అనే వ్యక్తికి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చాను సార్. తనకు 45 సంవత్సరాలు, తను హ్యాండిక్యాప్టెడ్ సార్. తనకు మ్యారేజ్ కావట్లేదు. సో నాకు అప్రోచ్ అయ్యారు. తను కొంచెం మారుమూల గ్రామం నుండి వచ్చారు, స్టడీ కూడా లేదు తనకి. అయితే నన్ను అప్రోచ్ అయిన తర్వాత తనకు నేను ఏఆర్ బాబురావు అని చెప్పేసి నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తనకు నేమ్ కరెక్షన్ ఇచ్చిన 3 నెలలకి తనకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ పెళ్ళి అయింది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మ్యారేజ్ అయింది. ఆ తర్వాత నాకు బాబు కావాలి అని చెప్పేసి అన్నాడు. సో బాబు కూడా నేను కరెక్షన్ ఇవ్వడం జరిగింది. హ్యాపీగా ఉన్నాడు. ఇలా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి సార్. కొందరు నన్ను బిఆర్ శ్రీనివాస్ అని పెట్టుకో అన్నారు. నిజంగా అలా ఏమన్నా వర్కౌట్ అవుద్దా సార్? బిఆర్ శ్రీనివాస్ కంటే బిఎస్ అనే పేరు బలంలో గ్రోతింగ్ బాగుంది సార్. సో బిఎస్ కంటిన్యూ చేయొచ్చు, అందులో ఎటువంటి ఫరక్ లేదు సార్. ఇది మీరు తెలిసి చేసుకున్నారా తెలియక చేసుకున్నారా? సో బిఎస్ అనుకోకుండా జరిగిపోయింది. సార్ బిఎస్ అన్న పేరు బలంలో గురుబలం ఉంది. ఆ యొక్క బిఎస్ సౌండ్ వైబ్రేషన్ లో రవి బలం ఉంది. 100% అంచెలంచెలు ఎదుగుతారు సార్. నేను కామెంట్స్ చేయట్లేదు, నేను ఖచ్చితంగా ఇచ్చే మాట నిలబెట్టుకునే తత్వాన్ని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి మాట చెప్పారు. సో వండర్ఫుల్. రైట్, ఇది ఒక టిపికల్ ప్రశ్న గురుగారు. అంటే మనం పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్ల అని చాలా మందికి కోరికలు ఉంటాయి. మగపిల్లాడే కావాలని చాలా మంది, ఆడపిల్ల కావాలని కొంతమంది బలంగా కోరుకుంటారు సార్. సో అలా కోరుకున్నప్పుడు వాళ్ళ పేరులోని నంబర్స్ మార్చడం ద్వారా కానీ, అక్షరాలు మార్చడం ద్వారా కానీ అట్లాంటి అవకాశాలు ఏమైనా కల్పించవచ్చా సార్? ఖచ్చితంగా కల్పించవచ్చు సార్. ఇక్కడ ఏమవుతుందంటే జన్మ జాతకంలో చాలామంది బయట చూస్తూ ఉంటాం అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత 2 సంతానం 3 సంతానం ఇలా పాపలు అవుతూ ఉంటారని చెప్పేసి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అది విడాకులకు దారి తీయడం, ఇదే సందని చెప్పేసి సెకండ్ మ్యారేజ్కి రిలేట్ చేయడం, ఇలా జరుగుతుంది సార్. అసలు ఏమవుతుంది ఏందని చెప్పేసి దీని మీద నేను సెర్చ్ చేయడం కూడా జరిగింది సార్. సో ఎవరి పేరు బలంలో అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్య సో భర్తది తప్పు భార్యది తప్పు అనేది ఏమి ఉండదు సార్. సో అలా అని చెప్పేసి భార్యది తప్పు అనేది కూడా ఏం లేదు ఇక్కడ సంతాన పరంగా. ఎవరి పేరు బలంలో 4, 13, 22, 31 లేదా 6, 15, 24 ఇటువంటి నెంబర్స్ ఎవరి జన్మ జాతకంలో ఉన్నా లేదా వారి వారి పేరు బలంలో మళ్ళీ అదే నెంబర్ రిపీటెడ్ అయితే వీళ్లకు 100కి 100% ఖచ్చితంగా ఆడపిల్లల సంతాన యోగమే కలుగుతుంది సార్. ఈ యొక్క ప్రాబ్లానికి సొల్యూషన్ ఎత్తకుండా అబార్షన్లు చేయించి గర్భంలో ఉన్న శిశువుని విచ్ఛిన్నం చేసి ఒక నిండు ప్రాణాలని తీస్తున్నారని చెప్పేసి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది సార్. సో ఇలా జరగకూడా ఉండదని చెప్పేసి ఎంతో మందికి నేను సజెస్ట్ చేయడం జరిగింది సార్. సార్ మరి చాలా మంది పేరు మార్చుకుంటున్నారు ఈ మధ్య, మీరు చెప్తున్నారు న్యూమరాలజిస్టులు చెప్తే మార్చేసుకుంటున్నారు సార్. కానీ అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో అంత ఈజీగా మారదు సార్. అట్లాగే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డులో కానీ మారదు సార్. అలాంటప్పుడు నిజంగా మీరు మార్చిన పేరు ప్రభావం చూపిస్తుందా సార్? 100కి 100% జరుగుతుంది సార్. ఇక్కడ మీ పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మీ సర్టిఫికేట్ కావచ్చు, ఇది ఇక్కడ మార్చుకోని అవసరం లేదు. ఏదైతే నేను పేరు సజెస్ట్ చేస్తానో పిలిచే పేరు, ఆ పేరుని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కోర్స్ చేయడం, ఆ పేరుతోటి ఒకరిద్దరితోటి పిలిపించుకోవడం లేదా ఆ పేరునే మీరు ధ్యానించడం వల్ల ఖచ్చితంగా మార్పు చూస్తారు సార్. 3 మంత్స్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అవునా? ఓకే. మరి అంటే ఈ వ్యవహార నామాలు ఉంటాయి కొన్ని సార్, నిక్ నేమ్స్ ఉంటాయి సార్, అవి పనిచేయవా సార్? ఇక్కడ ఏమవుతుందంటే సార్ జన్మ జాతక రీత్యా పేరు బలాన్ని పెట్టుకోని అవసరం ఏం లేదు సార్. మనకు
జన్మ జాతకము, మాసనామం అంటే జన్మనామము, మాసనామము, వ్యవహారిక నామం అనేది ఉంటుంది సార్. అవును. సో వ్యవహారిక నామం ఏదైతే మనకు ఆధార్ ప్యాన్ ఇదైతే ఉన్నదో అది వ్యవహారిక నామం కింద వస్తుంది సార్. ఓకే. సో ఆ వ్యవహారిక నామంలో మనం పుట్టిన ఏ గ్రహం అయితే ఉన్నదో ఆ గ్రహం ఆ పేరు బలంలో రిపీటెడ్ అయితే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది సార్. ఓకే. సో ఆటోమేటిక్గా తనకు అంతా మంచిగా జరుగుతుంది. లాస్ అనేది అయితే అసలు అవ్వదు సార్. తను ఇంకా అత్యున్నత స్థాయికి ముందు పోయే అవకాశం ఉంటుంది సార్. సో నాకు తెలిసి మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అంటే సార్ కష్టాలు కన్నీళ్లతోనే వస్తారు. ఖచ్చితంగా సార్. సో అలా వచ్చిన వాళ్ళలో సో బాబురావు గారి స్టోరీ చాలా బాగుంది, అంటే సార్ ఇంట్రెస్టింగ్, అలా అద్భుతం జరిగింది నిజంగా. సార్ అట్లా మిరాక్యులస్గా లైఫ్ మారిపోయిన వాళ్ళు. సార్ మిరాకిల్ అంటే దివ్య గారు అని చెప్పేసి ఒక 30 సంవత్సరాలు ఉంటుంది సార్ ఆ మేడం గారికి. ఇందాక అన్నట్టుగా ఒక బ్లాక్ మ్యాజిక్ ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ప్రతి ఇయర్లీ మంత్లీ చాలా ఇబ్బంది గురయ్యి అక్కడిక్కడ తిప్పి కొన్ని వేలు ఖర్చు చేసుకున్నారు సార్. ఆ పర్సన్ నా దగ్గరకు వచ్చారు. తనకి ఏంటంటే కొంచెం మైండ్ చేంజ్ అయింది సార్. సో తనకు మెంటల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా తనకు మెంటల్ హాస్పిటల్లో చేంజ్ చేయాలని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. ఆల్రెడీ తిప్పి తీసుకొచ్చారు సార్ మన దగ్గరికి. వచ్చిన తర్వాత తనకు నేను నేమ్ కరెక్షన్ ఇవ్వడం, తన మీద ఉన్న కొంచెం నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడం వల్ల ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది సార్. మీదే అడుగుతాను సార్. భిక్షపతి అనే పేరు నీకు కలిసి రాదు అని మీ కృష్ణారెడ్డి మాస్టర్ చెప్పాడు మీకు ముందే సార్. మీ కృష్ణారెడ్డి గారే కదా మీకు ఫస్ట్? అచ్చిరెడ్డి గారు సార్. అచ్చిరెడ్డి గారు చెప్పారు కదా. అవును సార్. మరి అయినా మీరు అదే పేరుతో వ్యవహారం చేస్తున్నారా, మీ పేరు ఏమన్నా మార్చుకున్నారా? అదే పేరుతోటి నేను వ్యవహారం చేస్తున్నాను సార్. ఓ, ఎందుకు చేస్తున్నానంటే భిక్షపతి గారు అన్న పేరు బలంలో నాకు ఒక న్యూమరాలజీ నేర్చుకోవాలనే ఆతృత నాకు కలిగింది. 10 మందికి సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలని చెప్పేసి అనిపించింది. ఇది నాకు లక్కీగా అనిపించింది కాబట్టి ఇక్కడ నేను గురువుని ఎక్కడ తక్కువ చేయట్లేదు. ఇప్పటికీ తను నా గురువు గారే. కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక గురువు హితబోధ చేయాలంటే పేరు బలంలో కేతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అది ముక్తి ప్రదాత అవుతాడనమాట. ఆ యొక్క పేరు నేను తప్పించి నేమ్ కరెక్షన్ చేసుకోగలిగితే నేను ఈ ఫీల్డ్ లో రావడం సహజం కాదు సార్. కాబట్టి ఆ పేరునే కంటిన్యూ చేసుకుంటూ భిక్షపతి అన్న పేరు బలంతో ముందుకెళ్తున్నాను సార్. ఏదైనా కరెక్షన్స్ చేశారేమన్నా? లేదు సార్, చేయలేదు. బీపీటీ నాయక్ అని చెప్పేసి చేశారు సార్. సో అది నాకు ఇంట్రెస్ట్ లేక మళ్ళీ భిక్షపతిని నేను ఎదిరించారు ఈ లెక్కన. ఏది ఎదరలేదు సార్ నేను. అంటే మీ జ్ఞానంతో అంటే గురువుని మించి ఆలోచించగలుగుతున్నారు మీరు, అంతేనా? ఎక్కడ నేను గురువుని తక్కువ చేయలేదు, కాకపోతే నాకు ఈ ఆలోచన రావడం. అదే, గురువుని ముంచలేదు కానీ గురువుని మించారు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి, ఒక ఫెయిల్యూర్ పర్సన్కి, అంటే పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పేర్లు ఏమైనా తేడాలు ఉంటాయా? సార్ 100% ఉంటుంది సార్. ఓకే. కాకపోతే ఇక్కడ పేరులోనూ ఉంటది పొలిటీషియన్, తను ఎంచుకున్న పార్టీ పేరులోనూ కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ కేసీఆర్ గారిది చూసుకుందాము. తన పేరు బలం 100% బాగుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న పేరు బాగానే ఉంది, కేసీఆర్ అని చెప్పేసి అన్న పేరు కూడా బాగానే ఉంది. తను ఫెయిల్యూర్ అయితే అసలు తెలంగాణని సంపాదించే వాళ్ళే కాదు తన పేరు ఫెయిల్యూర్ అయితే. సో తన ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి లీడర్ తత్వం, ఎప్పుడైతే బీఆర్ఎస్ని ఎంచుకున్నారో అప్పుడు ఆ లీడరు మైనస్ అవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో ఇక్కడ మంచి చెడు అనేది పార్టీ పేరులోనూ ఉంటుంది, తను ఎంచుకున్న పార్టీ పేరులోను తన యొక్క పేరు బలంలోనూ ఉంటుంది సార్. ఓకే. టీఆర్ఎస్ అంతగా పొగుడుతున్నారు కదా సార్, అంత అద్భుతమైన పేరు అని సార్. మరి దాన్ని ఇప్పుడు కవిత గారు తీసుకున్నారు సార్. కవిత గారు సీఎం అయిపోతారా సార్? ఆ పార్టీ బలోపేతం అవ్వడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ కవిత మేడం గారిని ఏది తక్కువ చేయట్లేదు. మేడం గారి లీడర్షిప్ తత్వం చాలా బాగుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క పర్సన్ లీడర్షిప్ తత్వానికి ముందుకు రావాలి, ఒక సీఎం హోదా మనం పొందాలి అని చెప్పేసి అంటే రవి బలం అనేది తోడవాలి సార్. ప్రజెంట్ మేడం గారి యొక్క పేరు బలంలో శనితత్వం ఉంది, 35వ నెంబర్ ఉంది. కాబట్టి న్యాయం, ధర్మం, పోరాటం, నేను లాస్ అవుతున్నాను, నా ప్రజలు లాస్ అవుతున్నారని చెప్పేసి మేడం గారు ధైర్యంగా ముందు స్టెప్ వేశారు. కాకపోతే తను సీఎం హోదాకి క్రియేట్ అవ్వాలి, సీఎం హోదాని నేను ముందు అవలంబించాలి అని చెప్పేసి అనుకుంటే మేడం గారి యొక్క పేరు బలంలో రవి బలం ఖచ్చితంగా ఉండాలి సార్. అది లేదు సార్. ఓకే. సో అంటే అటు తిప్పి ఇటు తిప్పి మేడం సీఎం కాదు అని చెప్తున్నారు మీరు. భిక్షపతి గారి సంచలనం, కవిత సీఎం కాదు, అంతేనా? బ్రేకింగ్ న్యూస్. సో రవి బలం ఎట్లా రావాలి, ఎట్లా వస్తుంది అంటే మేడం గారి యొక్క జన్మ జాతకంలో రవి బలం ఉన్నా లేకోకున్నా కూడా
ఇందాక నేను అన్నట్టు గజకేసరి యోగంలో పుట్టిన పర్సన్కి పేరు బలం సహకరించకపోతే ఆ యోగం ఉన్నా వేస్టే అవుతుంది. ఓకే. అప్పుడు మనం జన్మజాతకాన్ని మార్చలేము. కాకపోతే పేరు బలంలో ఉన్న అక్షరాల వైబ్రేషన్ని మార్చి మనకు కావాల్సిన యొక్క నెంబర్ని పెట్టుకొని ఒక ప్లాస్టిక్ సర్జరీ లాగా మనం ఏ ఫీల్డ్లో పోతే ఆ ఫీల్డ్ మనకు కలిసి వస్తుంది అన్న వేలో మనం పోవచ్చు సార్. సో మేడం గారి పేరు బలంలో రవి బలాన్ని మనం క్రియేట్ చేయగలిగితే 100% సీఎం యోగం ఉంది. అచ్చా, రవి బలం క్రియేట్ చేయాలి. అవును సార్. సో అది మీరు చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం సార్. మిమ్మల్ని అడిగితే చేస్తారు? చేస్తాను సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇంతమంది పేరు చెప్పారు. కేటీఆర్ ఏం తప్పు చేశాడు? సార్. కేటీఆర్కి ఉందా యోగం? సార్ సార్కి ఉంది యోగం. కాకపోతే సార్ యొక్క జన్మజాతకం నేను ఎప్పుడు అంత డీప్గా పరిశీలన చేయలేదు. ఓకే. చేస్తే కానీ చెప్పగలను సార్. ఎందుకంటే ఎవరి పర్మిషన్ లేకుండా మనం టచ్ చేయలేము. కరెక్ట్, కరెక్ట్, రైట్, సూపర్. అట్లాగే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఆయన ఇప్పుడు పోతాడు అప్పుడు పోతాడని ఆయన ఎక్కిన రోజు నుంచి అంటూనే ఉన్నారు. సార్. అది రేపు పడిపోతుంది గవర్నమెంట్, సార్. తీసేస్తారు అంటున్నారు. సార్. అసలు ఏంటి ఆయన జాతకం? ఇప్పుడు లేటెస్ట్గా ఆయన సెప్టెంబర్ అక్టోబర్లో ఆయన గండం ఉంది అంటున్నారు. సార్. నిజంగా ఆయనకి ఏమైనా గండాలు ఉన్నాయా? సార్ ఒక పురోహితుడు ఆస్ట్రాలజరు నలుగురిని కూర్చోబెడితే నలుగురు 4 విధాలుగా చెప్తారు సార్. ఎగ్జాక్ట్లీ. ఈ న్యూమరాలజీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. నేననే కాదు ఏ న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయినా స్ట్రైట్ ఫార్వర్డే చెప్తాడు. 1+1=2 అంతేగా. అంతే సార్. సో రేవంత్ రెడ్డి సార్ని ప్రజెంట్ గద్దె దింపాలంటే ఎవరి వల్ల కాదు. అవునా? ఎవరి తరం కూడా కాదు. ఈ 5 సంవత్సరాలు తనే లీడ్లో ఉంది. ఏమో చెప్పలేం, తర్వాత కూడా తను కావచ్చేమో. ఎందుకంటే రేవంత్ అన్న పేరు బలంలో గ్రహాలు బలంగా ఉన్నాయి సార్. ఓకే. సో తనను ఎవరి అంచనా వేయలేరు, కానీ తను అందరినీ అంచనా వేసుకుంటూ ముందుకెళ్తుంటారు సార్. ఇయర్ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు అందరూ. సార్ ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ని ఎదిరించే దమ్ము అయితే ప్రజెంట్ ఒకప్పుడు టీఆర్ఎస్కి ఉండే, లేదా టీడీపీకి అయినా ఉండే. కాకపోతే టీడీపీ ఇక్కడ లేదు. అలా అని చెప్పేసి టీఆర్ఎస్ ఉందా అంటే ఉంది, కాకపోతే ఎదిరించే కూడా అంత బలంగా అయితే లేదు. సో టీఆర్ఎస్ ఉన్న ఏదైతే కేసీఆర్ గారి పార్టీ ఉన్నదో అది బీఆర్ఎస్గా మారింది. సో బీఆర్ఎస్ ఏమైనా ధీటుగా ఫైటింగ్ చేస్తుందా అంటే ఈ బీఆర్ఎస్లో శని యొక్క తత్వం ఉంది. వీళ్ళొకటి ఆలోచిస్తూ ఉంటే అక్కడొకటి అమలు అవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత కూడా తనకు డీ చేయగలుగుతామా అంటే చేయలేము కాంగ్రెస్ పార్టీని. సో ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ని ఢీ కొట్టగలమా అంటే కొట్టొచ్చేమో. సో అప్పుడు బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది? 100% ఉంటుంది సార్. బీజేపీ మోడీ వచ్చారు కదా ఈ మధ్య కాలంలో, బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని కూటమిని ఏర్పడితే మాత్రం వేరే ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది సార్. అదర్వైజ్ మళ్ళీ కాంగ్రెస్. అవును సార్. కూటమి ఏర్పడకపోతే మళ్ళీ కాంగ్రెస్ సార్. ఇంత ప్రజా వ్యతిరేకత కనబడుతుంది కదా. ఉండని సార్, ఎందుకంటే తన ఒక మిరాకిల్ చేసే వ్యక్తి సార్ రేవంత్. అచ్చా. ఎందుకంటే తన అంచనా వేసుకుంటూ ఎవరిని నమ్మకుండా తన సొంత ఆలోచనల స్టెప్ తీసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం సార్. తనకి ఎవరు గైడెన్స్ లేదు, తనకు తానే గైడెన్స్ సార్. ఓకే. తనను కూలగొట్టాలని ఎంత దుష్ట శక్తులు ప్రయత్నం చేసినా కూలగొట్టలేరు సార్. ఇప్పుడు మా ప్రేక్షకులు చూస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు ఏంటి అనేది సార్. సో ఎలాంటి వాళ్ళు మీకు కాల్ చేయాలి? మీకు ఏ కష్టంలో ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా సెట్ చేస్తారు మీరు? సార్ నేను సలహా ఇచ్చేది, నన్ను కాల్ చేసినా చేయకపోయినా కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే అనవసరంగా వేలకు వేలు లక్షలు లక్షలు దారబోసి పూజలు పునస్కారాలు హోమాలు యాగాలని చెప్పేసి కొన్ని వేలకు వేలు పెట్టి మళ్ళీ మనీ మెడిటేషన్స్ అని చెప్పేసి చాలామంది లాస్ అవుతున్నారు సార్. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం అవ్వకపోవడం వాళ్ళ ఇష్టం. ఎవరైతే నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలకి వదిలేస్తున్నాను సార్. ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతారో 100% గ్రోత్ ఇస్తాను సార్. నేను బెదిరిస్తున్నారా? లేదు సార్, ఛాలెంజ్ చేస్తున్నాను అంతే సార్. బెదిరించడం కాదు, సబ్జెక్ట్ ఉంది డైరెక్ట్గా చెప్తున్నాను సార్. సబ్జెక్ట్ లేకపోతే హరీష్ రావు అంతటి వాడు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని మేము అనుకోము. నిజంగానే చూసాం కదా, నాకు కూడా అద్భుతంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ గురుగారు, మంచి విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అనవసరంగా వేలకు వెచ్చించి జాతకాలు చూపించుకోకండి. నేను కేవలం 300 రూపాయలతోటి వాళ్ళు కన్సల్ట్ అవ్వగలిగితే వాళ్ళ యొక్క జాతకం పూర్తిగా నేను క్షుణ్ణంగా చూసి చెప్తాను. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి చెప్పడం జరుగుతుంది సార్. వావ్, సూపర్ సూపర్ ఆఫర్ ఇది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, జస్ట్ 300 చూసారు కదా, వేలకు వేలు లక్షలు లక్షలు. నాకు తెలిసిన ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఒక మహిళ కష్టాల్లో ఉండి వెళ్ళడానికి పుస్తలు తాకట్టు పెట్టిందండి జ్యోతిష్యుని కలవడానికి. చాలా బాధ అనిపించింది నాకు ఆ రోజు. నేను చాలా బాధపడ్డారే ఏంటి ఇంత నా జనాలకి అని. సో అంటే ఒక మన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవడానికి జనం
లక్షల్లో ఖర్చు పెడుతున్నారు సార్. పూజల కోసం వాటి కోసం. సో అదంతా అవసరం లేదు. 300 రూపాయలు ఎంత తక్కువగా ఆఫర్ చేశారు భిక్షపతి గారు, 300 రూపాయలు కనుక మీరు వెచ్చించగలిగితే మీ పేరు కరెక్షన్ దగ్గర నుంచి మీ ఇంటి నెంబర్ కరెక్షన్, మీ కార్ నెంబర్ కరెక్షన్, ఎవ్రీథింగ్. అంటే ఒక్క 300కే ఇవన్నీ అని కాదు, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి సంబంధించి కరెక్షన్ చేయించుకోండి. ఎందుకంటే పేరులోనే మన అదృష్టం దాగి ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మన పేరులోనే, అందుకే పేరులోనే పెన్నిది అంటారు. సో పేరే పెన్నిది, దాన్ని కరెక్షన్ చేసుకోండి, మీ లైఫ్ మారిపోతుంది. కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకి ఖచ్చితంగా కాల్ చేయండి. సో ఒక్కసారి చూడండి. అంటే నేను నమ్మాను, సో మీరు నమ్మాలి. కాబట్టి చిన్న మొత్తం 300 రూపాయలు, మనం గట్టిగా మన ఫ్రెండ్స్తో టీ తాగితే ఎంత ఖర్చు అవుద్దో అంత మాత్రం. ఆ చిన్న దాంట్లో మీ భవిష్యత్తునే మార్చేస్తానని ఆయన సవాలు విసురుతున్నారు. ఎంతోమంది ప్రముఖులు, అంటే వాళ్ళతో ఏం మాట్లాడారో నాకు తెలుసు, కానీ చెప్తే బాగోదు. ఎందుకంటే ప్రముఖులను, ఆయన ఎంతోమంది ప్రముఖులను కలుస్తారు కాబట్టి వాళ్ళే నమ్మారు అంటే మనం ఆనందంగా హ్యాపీగా నమ్మొచ్చు. సో వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ నాన్నగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.